బాగా చూచి, అదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటివాడైనా నేనెవరిని గూర్చి చెప్పితినో ఈయన. నేను ఆయన్ని ఎరుగనైతిని, కాని ఆయన ఈ ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు మరియు యోహాను సాక్ష్యమిచ్చాను. నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను. ఆత్మ పామురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగునైతిని. గాని నీళ్లల్లో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చుచున్నాను. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచెను. ఇదిగో దేవుడి గొర్రెపిల్ల. అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెదకుచున్నారు? రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురమున్నావు? రబ్బీ 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 అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడి. ఆయన వారితో చెప్పగా వెళ్లి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోటయుండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. వారు కయపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారు? వీడు దుర్మార్గుడు కాని ఎల్లా వీణ్ణి నీకు అప్పగించి ఉండుము. మీరతన్ని తీసుకుపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పును ఇవ్వండి. ఎవరికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదు. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించెను.
యూదుల రాజువు నీవేనా? నీ అంతట నీవే ఆ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా? నేను యూదుడినా? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరు గదా, నువ్వేమి చేశావు? నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈలోక సంబంధమైతే నేను యూదులకు అప్పబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురుగాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అలాగైతే నువ్వు రాజువా? నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధైన ప్రతివాడును నా మాట వినును. సత్యమనగా ఏమిటి? అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమునూ నాకు కనబడలేదు. అయినను పస్కా పన్నువలో నేనొక్కడిని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా. చెప్పండి, నేను యూదుల రాజును విడుదల చేయడం మీకు ఇష్టమా? బరబ్బీని మాత్రమే విడుదల చేయము. ఈ బరబ్బ బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్ల కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కుట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో, ఈయన అందు ఏ దోషమును కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలకు తీసుకొచ్చి ఉన్నాను. ఇదిగో ఈ మనుష్యుడు. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా, సిలువ వెయ్యము. సిలువ వేయము, సిలువ వేయము, అతనికి సిలువ వేయండి, అతనికి సిలువ వేయము. సిలువ వేయము, అతనిని సిలువ వేయండి, అతనిని సిలువ వేయండి, సిలువ వేయండి, అతనికి సిలువ వేయము, సిలువ వేయండి, అతన్ని సిలువ మీద నింపండి. మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయండి. ఆయన యందు ఏ దోషమును కనబడలేదు. మాకొక నియమము కలదు. తాను దేవుని కుమారుడని ఇతను చెప్పుకొనెను కనుక ఆ నియమము చొప్పున ఇతను చావవలెను. అలాగా పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి, తిరిగి అధికార మందిరములో ప్రవేశించి, నువ్వెక్కడ నుండి వచ్చితివి? నాతో నువ్వు మాటలాడవా? నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను విడుదల చేయుటకు అధికారం కలదనియు నువ్వెరగవా? పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు.
ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను. గాని యూదులు, నీవు ఇతన్ని విడుదల చేసితివా? కైసరికి స్నేహితుడు కావు. తాను రాజునని చెప్పుకొని ప్రతివాడు కైసరుకు విరోధముగా మాట్లాడుచున్నవాడే. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చెను. ఇదిగో మీ రాజు. సంహరించుము. సంహరించుము, 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 సంహరించుము. మీ రాజును సిలువ వేయుదునా? కైసర్ తప్ప మాకు వేరొక రాజు లేడు అండ్రి. లేడు. అప్పుడు సిలువ వేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువను మోసుకుని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనెరుగును. అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరుర మాలమిను 150 సేర్ల ఎత్తుకు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి
యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోటయుండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు నువ్వు తొందరగా కదు, పైవాడు గమనిస్తున్నాడు. ఓ దేవుడా, ఈ చేతులు తట్టుకోలేకపోతున్నాయి. హిబ్రూలు చాలా ఎక్కువగా బలంగా పెరుగుతున్నారు. త్వరలో వాడు మాకు వ్యతిరేకంగా తిరగబడతాడు. కాబట్టి నా ఆజ్ఞ వినండి. పుట్టిన ప్రతి హీబ్రూ బాలుడిని నైలు నదిలో పడవేయాలి. అతను అంటే ప్రతి బిడ్డన కాదు, ప్రతి మగ పిల్లవాడు. ఫరో ఆజ్ఞ ప్రకారం ప్రతి హెబ్రీ ఇంటిని శోధించండి. ఏం చేద్దాం? వాళ్ళతన్ని చంపేస్తారు. దారి కనుక్కుంటాం తప్పనిసరిగా. ఇంకా ఎవరున్నారు ఇక్కడ? ఎవ్వరూ లేరు. శాంతంగా ఉండు, శబ్దం చెయ్యకు. ఈ నది అన్నింటినీ మౌనంగా తీసుకుపోతుంది. పైగుప్తుకు శాంతి వస్తుంది. వేగంగా కదా, సూర్యుడు అస్తమయ్యేలోపు పనులు పూర్తవ్వాలి. ఫరో ఆజ్ఞ. మా దగ్గర శక్తి మిగిలిందేమీ లేదు. మేము విరిగిపోతున్నాం. ప్రభు మనపై దయ చూపాలి. విన్నావా? ప్రతి హెబ్రీ బాలుడిని చంపాలి. మన బిడ్డ అది అబ్బాయి అయితే మన ప్రాణాలతో దాచాలి. నీకు ముఖం నిస్సత్తుగా ఉంది. అనారోగ్యమా? లేదే, పనితో అలసిపోయానంతే. అప్పుడల్లా వారిని ఏ శబ్దం వినిపించకూడదు. పోలీసులు ప్రతి ఇంటిని వెతుకుతున్నాయి. అన్ని వెతకండి, కరుణ లేకుండా. నువ్వు సురక్షితంగా ఉన్నావు. చిన్నవాడా? బాబు అయ్యాడు. ఎంత అందంగా ఉన్నాడు. మనము ఆయన్ని కోల్పోము. అమ్మా, నేను ఆయన్ని పట్టుకోనా? నెమ్మదిగా మిరియం. ఎంత చిన్నవాడు. ఎవ్వరికి తెలియకూడదు. పగలు రాత్రి దాచిపెట్టాలి. మన శక్తంతా పెట్టి కాపాడుతాం. నేను చిన్నపిల్ల పిలుపు విన్నానా? నిశ్శబ్దంగా ఉండు. శ్వాస వదలవద్దు. అయ్యో, ఇప్పుడే కాదురా బిడ్డ, నిదానంగా ఉండు. మేము ఆయనను కాపాడుతాం. ప్రభువు మనకు మార్గం చూపే వరకు. మనం ఆయనను దాచాలి, ఎల్లప్పుడూ దాచాలి. ఇంతవరకు ఆయనకు భద్రత ఇస్తుంది. దేవుడు ఆయనను కాపాడగలుగుతాడు. మనము అతన్ని దాచాలి, ఎల్లప్పుడూ దాచాలి. వేగంగా గుడ్డులోకి. క్షమించు బిడ్డ, నీ ప్రాణం కోసం ఇది. ఇప్పుడు కఫే. తలుపు తీయండి, ప్రతి ఇల్లు వెతుకుతాము. మా వాళ్ళు అతన్ని కనుగొంటారా? మనం మౌనంగా ఉంటే వాళ్ళు అతన్ని కనుగొనలేరు. ఇక్కడ పుట్టిన చిన్నారులు ఉన్నారా? లేదు సార్, ఇక్కడ పెద్దవారు ఉంటారు. ఇది బలంగా ఉండాలి, నీళ్లలో మునగకూడదు. అమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ప్రభువా, నేను లేనప్పటికీ అతనిని కాపాడుము. అమ్మా, ఇది వీడుకోలేనా?
కాదు బిడ్డ, ఇది ఆశద, వీడ్కోలు కాదు. దేవునితో వెళ్ళు. నా బిడ్డ, నా బిడ్డ. ఎవరు అతనిని కనుగొంటారా? అవును, ఎవరో దయగలవారు. నేను చూస్తూనే ఉంటాను. తమ్ముడా, నేను నిన్న వదలను. చూడండి, గడ్డిలో ఏముంది? ఒక బుట్ట, దాంట్లో ఏదో ఉంది. ఒక బిడ్డ. హెబ్రూ, ఎవరు నిన్ను ఇక్కడ వదిలారు చిన్నోడా? అమ్మా, ఇతను హిబ్రో పిల్లవాడు. ఫారో ఆజ్ఞ ఇచ్చాడు, ఇతనికి హాని జరగదు. అమ్మా, ఈ చిన్నారికి పాలిచ్చే ఒక స్త్రీని తీసుకువచ్చాను. నువ్వా? అవును చిన్నారి, నీకొకరిని తెలుసా? అమ్మా, త్వరగా రా, ఇతను బ్రతకబోతున్నాడు. అవునమ్మా, నా పిల్లాడిగా చూసుకుంటాను. ఈ చిన్నారికి పాలిచ్చి పెంచగలవా? నువ్వు పెరిగిన తరువాత అతను నా దగ్గరికి తీసుకురా. అతను నా కుమారుడవుతాడు. నేను అతనికి మోషే అని పేరు పెడతాను. నీవు సురక్షితంగా ఉన్నావు. నా బిడ్డ, నీవు సురక్షితంగా ఉన్నావు. అటు తరువాత యేసు తిబెరియా సముద్రం అనగా గలిలియా సముద్రమును దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుంచి రొట్టెలు తెప్పింతుము అని ఫిలిప్పును అడిగెను గాని ఏమి చేయనయుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకలా అడిగాను. వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవు. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను, పేతురు సహోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము? జనులను కూర్చుండబెట్టుడి. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండురి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను.
వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చెయ్యండి. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. చాలా కాలం క్రితం ఇశ్రాయేలు ప్రజలు మరియు ఫిలిష్తీయులు ఒకదానికొకటి ఎదురు కొండలపై నిలిచి యుద్ధానికి సిద్ధంగా ఉండేవారు. కాని పోరాడే బదులు గొల్యాతు అనే పెద్దవాడు ముందుకు వచ్చాడు. అతడు 9 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, రక్షణ బట్టలు ధరించి, భయంకరమైన కత్తి చేతిలో పట్టుకొని ఉన్నాడు. ప్రతి ఉదయం మరియు సాయంత్రం అతను లోయ మీదుగా కేకలు వేస్తూ ఇశ్రాయేలు ప్రజలను చెరిపి ఏ మానవునైనా తనతో పోరాడాలని అంగీకరింపజేస్తాడు. కాని ఎవ్వరూ ధైర్యం చేయలేదు. ఇశ్రాయేలీయులు భయంతో వణికిపోతున్నారు. వారి అత్యంత శక్తివంతమైన యోధుడు రాజు సౌలు కూడా మౌనంగా ఉండిపోయాడు. ఇంకా ఒక పల్లెటూరు మైదానంలో దావీదు అనే యువ గొర్రెల కాపరి కుర్రాడు తన తండ్రి గొర్రెలను పెంచుతున్నాడు. అతను సైనికుడు కాదు, కేవలం ఒక చిన్న పిల్లవాడు, చేతిలో ఒక కట్టి విసిరే ఆయుధం మరియు నమ్మకంతో నిండిన హృదయంతో ఉన్నాడు. ఒకరోజు అతని తండ్రి అతన్ని తన సోదరులకు ఆహారం తీసుకువెళ్లే ఉద్దేశంతో యుద్ధభూమికి పంపించాడు. దావీదు అక్కడ చేరుకున్నప్పుడు అతను గొల్యాతు యొక్క సవాలు విన్నాడు మరియు సైనికుల కళ్లలో భయాన్ని చూశాడు. జీవమున్న దేవుని సైన్యాలను అవమానిస్తున్న ఈ మనిషి ఎవడు అని అతడు అడిగాడు. అతని సోదరులు అతన్ని గద్దించారు, కాని దావీదు వెనక్కి తగ్గలేదు. అతనికి విశ్వాసం ఉండేది, దేవుడు ఇశ్రాయేలు కోసం పోరాడుతాడని. దావీదు యొక్క ధైర్యం గురించి వార్త రాజు సౌలుకు చేరింది. రాజు సందేహించాడు, దావీదు కేవలం ఒక పిల్లవాడు. కాని దావీదు ధైర్యంతో మాట్లాడాడు, ప్రభువే నన్ను సింహం మరియు ఎలుగు బంటి యొక్క పంజాల నుండి రక్షించాడు. అతను ఈ ఫిలిస్తీన్ల నుండి నన్ను రక్షించును. సౌలు కాస్త సందేహించాడు, కాని చివరకు ఒప్పుకున్నాడు. అతను తన కవచాన్ని ఇచ్చాడు, కాని అది దావీదు చాలా పెద్దది. అందువల్ల దావీదు కేవలం తన కట్టి విసిరే ఆయుధం మరియు నది నుంచి 5 మృదువైన రాయల్ని తీసుకుని ముందుకు నడిచాడు. దావీదు యుద్ధభూమికి అడుగుపెట్టినప్పుడు గొల్యాతు నవ్వాడు. నేను ఒక కుక్కగా ఉన్నానా, నువ్వు నన్ను కొమ్ములతో నన్ను ఎదుర్కొంటున్నావా అని అరిచాడు. కాని దావీదు ధైర్యంగా నిలబడ్డాడు. నువ్వు కత్తి మరియు భుజంతో నన్ను ఎదుర్కొంటున్నావు, కాని నేను నిన్ను ప్రభువు నామంలో ఎదుర్కొంటున్నాను అని చెప్పాడు. అప్పుడు అతను తన కట్టి విసిరే ఆయుధం తిరిగించి రాయి గొల్యాతు కంటిపై దూసుకెళ్ళింది. ఆ భారీ వ్యక్తి తల తిరిగి కింద పడిపోయాడు. ఫిలిస్తీయులు షాక్కు గురై ఆశ్చర్యంతో ఊపిరి పీల్చుకున్నారు. దావీదు ముందుకు పరుగెత్తి గొల్యాతు యొక్క స్వంత కత్తిని తీసుకుని యుద్ధం ముగించాడు. ఇశ్రాయేలీయులు ఆనందంతో గొప్పగా పాడారు మరియు ఫిలిస్తీయులు భయంతో పారిపోయారు. కేవలం విశ్వాసంతో, శస్త్రాలు లేకుండా ఒక యువ గొర్రెల కాపరి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యోధుని జయించాడు. దావీదు యొక్క విజయం శక్తి లేదా ఆయుధాలపై కాదు, అది దేవునిపై నమ్మకంతో ఆధారపడింది. అతను చూపించాడు, మీరు విశ్వాసంతో నిలబడితే ఏ శత్రువు కూడా పెద్దది కావు. ఇలాగే దావీదు మరియు గొల్యాతు కథ మనకు గుర్తు చేస్తుంది, దేవుడు మనతో ఉన్నప్పుడు అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది. దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయోగ్యురాల్ని, ఎందుకు పనికిరాని వంటి దాన్నైనా నన్ను ప్రభ, చెత్తకి ధూళికి సమానమైన నన్ను
నాయన నీ యొక్క ఉచితమైన రక్షణ ఇచ్చి నన్ను రక్షించుకున్నారు ప్రభా. అయ్యా నీ కృప ఎంతగానో చూపిస్తూ నడిపిస్తున్నారు, అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాను ప్రభా. ఇదిగో నాయన కొద్ది నిమిషాలు నాయన నేను స్తుతించడానికి గణపరచడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకొనుచున్నాను. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుచుండగా నాయన మీరే నాయన నాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. నా తలంపులు నా ఆలోచనలు కట్టిపెట్టి మీ ఆత్మీయమైన మేలులతో నన్ను నింపి నడిపించి కృప చూపించమని మీరే నాతో మాట్లాడమని నాయన అలా మాట్లాడాలో తగిన జ్ఞానాన్ని కూడా నాకు దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అలాగే ఇంకో వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 139వ కీర్తన 23వ వచనము. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నన్ను ఇక్కడ మరి మొదటి దశలోనికలు ఏమన్నాడు? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. మరి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలంటే మనం వేటిని పరీక్షించుకోవాలంటే ముందుగా మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. అందుకే దావీదు మరి హృదయాన్ని పరీక్షించుకున్నాడు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో నాయన, అలాంటి మనస్సును నాకు తీసివేయి ప్రవ్వా, నా హృదయాన్ని తీసివేయమని నన్ను పరీక్షించుకో ప్రవ్వా అని మరి కీర్తనలు 139వ కీర్తనలో మరి ఆయన దేవుని దగ్గర పరీక్షించుకున్నాడు, పరిశీలించుకున్నాడు. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటున్నాడు? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అసలు మనం వేటిని పరీక్షించుకోవాలంటే రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని చిత్తమేంటో మనం ఏంటి పరీక్షించాలి? మొదటిదిగా దేవుని చిత్తమేంటో పరీక్షించుకోవాలి. ప్రభువా ఇది నీ చిత్తమా కాదా? ఒక పని మనం చేయాలంటే ప్రభువా ఇది నీ చిత్తమా కాదా? మనం చెప్పాను కదా, దావీదు ప్రతీది కూడా దేవుని దగ్గర పరీక్షించుకుంటూ ఉండేవాడు. కనుక మనం కూడా ప్రభువా ఇది నీ చిత్తమా? నీ చిత్తమైతే అది నాకు దయచేయి, నీ చిత్తము కాని ఎడల అందుకే ఆయన కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించము, అయినా నా ఇష్టము కాదు నీ ఇష్టమే. కనుక ఆయన దేవుని ఇష్టంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ప్రతీది శ్రేష్టమైనయే మనకి ఇస్తాడు. మనకి శ్రేష్టము కానీ ఎవడు, ప్రతీది మంచి ఈవులనే ఆయన ఇస్తాడు. అందుకే కదా మరి ఆ రొట్టెని అడిగితే మరి రాతినిస్తాడా, మరి చేపను అడిగితే పామునిస్తాడా అని అన్నాడు. మీ తండ్రి పరలోకపు తండ్రి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. కనుక మనం ప్రతీది దేవుని చిత్తమేంటో పరీక్షించుకొని తెలుసుకోవాలి. అందుకే దావీదు ప్రతీది పరీక్షించుకునేవాడు, పరిశోధన చేసుకునేవాడు. అందుకే 139వ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది, నన్ను పరీక్షించుకొని నన్ను పరిశీలన చేసుకో ప్రభువా అని. అందుకే మనం కూడా ప్రతీది కూడా ఆయన దగ్గర మనం ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, మరి రాసినప్పుడు దాన్ని పరిశీలన చేసుకుంటారు, ఎలా రాశానో పరీక్షించుకుంటారు, వచ్చిన తర్వాత ఈ ఆన్సర్ కరెక్టో కాదు. అలాగే మనం దేవుని వాక్యాన్ని కూడా చెప్పినప్పుడు వినడం కాదు కానీ దాన్ని మళ్ళీ పరిశోధన, బెరయా సంఘస్థులు ఏం చేసేవారు? పరిశీలన చేసేవారు. మనం కూడా దేవుని వాక్యము ఎలాగుందో పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకునే వారికి ఉండాలి. అందుకే
మరి ఆయన చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనస్సు మారి నూతన మగుట వలన మరి రూపాంతరము పొందుడి. ఎప్పుడైతే మనం పరీక్షించుకుంటూ ఉంటామో మన మనసులు ఎలాగవుతాయి అన్నమాట, రూపాంతరం పొందుతూ ఉంటాయి. మరి మనలో ఉన్నవి తీసేసుకోవాలి. మనం మంచిని గ్రహించుకుంటూ దేవుని వాక్యం ద్వారా మనలో ఏ ఏ కార్యాలు ఉన్నాయో, దేవునికి అసహ్యమైన ఏమున్నాయో సామెతల గ్రంథంలో ఉంటాయి, ఆయనకి అసహ్యమైన ఏడని. అలాంటి అసహ్యమైనవి మన హృదయంలోంచి మనం తీసేసుకొని మనం ఎల్లప్పుడూ కూడా పరీక్షించుకునే వారిగా ఉండాలి ఆయన దగ్గర. అందుకే మీరు బలలో చేయి వేసినప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని ఉంటుంది. కనుక మనం పరీక్షించుకోవాలి. అయ్యా, ఈ నెలంతట్లో నేనేం చేశాను ప్రభువా, నా అపరాధములేంటి, నా పాపములేంటి, నేనేం చేశాను, మాటతో ఎవరికైనా అన్యాయం చేశానా, చూపుతో ఎవరినైనా వ్యభిచారపు చూపు చూశానా, నా మనసులో పాపాన్ని పెట్టుకున్నానా, ప్రతీది కూడా మనం ఏం చేసుకోవాలి, పరీక్షించుకొని ఆయన దగ్గర ఏం చేయాలి, మన హృదయాలు కడుక్కుంటూ ఉండాలి. కనుక అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందురు. ఉత్తమైందేంటి, మరి ఏం చేసింది, ఉత్తమైంది ఎంచుకుంది, ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఉత్తమైందేంటి, ఆయన వాక్యమే. ఆయన వాక్యం వెంటంటే మనకు ఏమవుతుంది, నిత్య జీవపు మా ఉదయం విన్నాం కదా, ఆయనే నిత్య జీవపు మాటలు గలవాడు, ఆయనే నిత్య జీవపు ఊట. కనుక ఆయన వాక్యాన్ని వినడానికి ఆయన పాదాల దగ్గర మరి అయితే ఎలా కూర్చుందో మనం కూడా ఆయన వాక్యం వినడానికి వేగిరి పడేవారిగా ఉండాలి, ఆయన వాక్యాన్ని పరీక్షించే వారిగా ఉండాలి. కనుక ఆయన మొదటిదిగా ఆయన చిత్తాన్ని మనము పరీక్షించుకోవాలి. ప్రవ్వా, ఇది నీ చిత్తమా కాదా ప్రవ్వా, నీ చిత్తమైతే ఇది చేయి ప్రవ్వా. అందుకే రేపేం సంభవించదో మనం చెప్పాను కదా, తెలియదు. కనుక మనము బ్రతికి ఉన్నాం కనుక రేపు ఇది చెయ్యాలి అది చెయ్యాలని మంచి చేసేవారిగా ఉండాలి. కనుక ఆయన చిత్తాన్ని పరీక్షించుకోవాలి, ఆయన ఉద్దేశాల్ని, ఆయన ఇష్టాన్ని మనం పరీక్షించే వారిగా ఉండాలి. కనుక అందుకే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అందుకే కీర్తనల గ్రంథము 34 అధ్యాయంలో కూడా ఉంటది, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదకి దానిని వెంటాడుము. కనుక అందుకే మనం కీడు చేసే పాదాలు త్వరగా పరిగెడతా ఉంటాయి. కనుక మేలు చేసేవారిగా ఉండాలి. మనం ఒకరికి మేలు చేయాలి, కీడు చేయడం మాని మేలు చేసేవారిగా ఉండాలి. అందుకే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. మొదటిదిగా ఏంటంటే దేవుని చిత్తమేంటో పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఆయన ఉద్దేశాన్ని, ఆయన తలంపుల్ని మనం ఆయన చిత్తానుసారముగా మనము చేసేవారిగా ఉండాలి. అలాగే రెండవది ఏంటంటే ఎఫెస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఆయనకి ఏది ప్రీతికరంగా ఉందో మనము అలా పరీక్షించుకుంటూ మరి వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. కనుక ఎప్పుడైతే అలా వెలుగు ఫలం ఏంటంటే 9వ వచనంలో ఉంది కదా, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. ఇవి మనం ఏం చేయాలి, పరీక్షించుకుంటూ ఉండాలి. మనలో మంచితనం ఉందా, నీతి ఉందా, ఆయన వాక్యం సత్యమే, ఆయన వాక్యము. కనుక ఆయన వాక్యం నాలో ఉందా లేదని మనం ఎలాగుండాలి, పరీక్షించుకునే వారిగా ఉండాలి. అందుకే ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. మనం వెలుగు కలిగి, ఆయన వెలుగు కనుక నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. కనుక మనము వెలుగుగా నడుచుకునే వారిగా ఉండాలి. మరి ఇంకోటి కూడా అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం కూడా ప్రతి మనిషిని వెలిగించే వారిగా ఉండాలి. కానీ ఆర్పేవారిగా ఉంటున్నాం, కానీ వెలిగించే వారిగా ఉండట్లేదు. కనుక ఆయన వెలుగు కాబట్టి మరి ఆ యొక్క వాక్యము, మరి యోహాను సువార్త 1వ అధ్యాయం చదివితే ఆయన అంతా ఆ వెలుగు గురించే ఉంటది. కనుక మరి వెలుగు సంబంధుల వలె మనము నడుచుకునే వారిగా ఉండాలి. అంధకార క్రియల్లో పాలివారం కాకుండా ఎల్లప్పుడూ వెలుగు సంబంధుల వలె మరి ఆయన ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, ఆయనకి ఏది ఇష్టమో అది మనం చెయ్యాలి. మంచి చెయ్యాలి, మేలు చేయాలి, కుటుంబాల్లో సమాధాన పడాలి, ప్రేమ కలిగి ఉండాలి.
ఇవన్నీ కలిగి ఉంటే మరి ప్రభువుకి ప్రీతికరంగా మనం ఉంటాం. అందుకే ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోమన్నాడు. కనుక ఆయనకి ఏది ప్రీతికరమో ఆయన పెద్ద పెద్దది ఏం చెప్పలేదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు, మేలైన దానిని చేయమన్నాడు, కీడు చేయటమా అని మేలు చేయమన్నాడు. కనుక ఆయనకి ఏది ఇష్టమో మనం ఆయనకి ప్రీతికరమైనది ఎప్పుడైతే చేస్తామో మరి ఆయన మనల పట్ల ఏం చేస్తాడంట, ఎంతో కృప చూపించి నడిపించే దేవుడు. మరి క్రీస్తు మన మీద కూడా ఉదయిస్తాడని ఇక్కడ ఉంది. కనుక ఎప్పుడైతే నువ్వు మరి మంచి పనులు చేస్తూ వెలుగు సంబంధాల వలె నడుచుకుంటావో అప్పుడు ఆయన క్రీస్తు నీ మీద ఉదయించేవారిగా ఉంటాడు. కనుక మనం ప్రభువుకి ఏది ప్రీతికరమైందో ఆ విధముగా ఆయనకి ఇష్టమైన పనులు, అందుకే దావీదుని నా ఇష్టానుసారుడు అన్నాడు. ప్రతీది కూడా ఆయన ఇష్టానుసారంగా చేశాడు కాబట్టి మరి దావీదుని ఎంతగానో మరి దేవుడు కొనియాడాడు. కనుక అందుకే మనం కూడా ఆయనకి ప్రీతికరంగా ఉండాలి. అందుకే ప్రీతికరమైన సేవ అంటాడు హెబ్రీలకు రాసిన పత్రికలో. కనుక ప్రీతికరమైంది చేస్తూ ఉండాలన్నమాట. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్ముని మీరే పరీక్షించుకోవడాలి. మనకే అప్పచెప్పేశాడు దేవుడు. మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో మన విశ్వాసం మనకే తెలుస్తుంది. అందుకే మరి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉదయం చెప్పారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. యాయీరు కుమార్తె విషయంలో కూడా దేవుడు నీ విశ్వాసము గొప్పది అన్నాడు. కనుక ఎప్పుడైతే మనం విశ్వాసము కలిగి ఉంటామో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మన పట్ల ఏం చేస్తాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు. అందుకే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు శోధించుకొని పరీక్షించుకొని చూచుకొనుడు అన్నాడు. కనుక అందుకే ఆయన ఆవగింజంతా విశ్వాసం ఉంటే చాలన్నాడు. ఆవగింజంట పరిపూర్ణంగా ఉంటుందంట. ఆ లోపల గాలి అనేది ఉండదంట. అది పగలగొట్టినప్పుడు గాలి ఉండదంట, అందులో పరిపూర్ణంగా ఉంటుందంట. అందుకే మనం పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. అందుకే విశ్వాసము చాలా గొప్పది. అబ్రహాము మరి విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టి ఆ పునాదులు గల పట్టడం కొరకు ఎదురు చూశాడు. మనం కూడా మరి ఎంతో విశ్వాసము గలవారమై ఉండాలి. మరి అటువంటి విశ్వాసాన్ని దేవుడు మీకు నాకు అనుగ్రహించాలి. ఎప్పుడు మరణం వరకు మనము విశ్వాసముతో ఉండేవారిగా ఉండాలి. అటువంటి విశ్వాసంలో దేవుడు మరి నడిపించాలని మనం ఎప్పుడు కూడా అపనమ్మం కలగకూడదు. ప్రభువా, విశ్వాసంతో నేను ఉండాలి. మొదటిదిగా ఏంటి, దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. అవును ప్రభు, నీకేది ప్రీతికరంగా ఉందో అది నేను చెయ్యాలి. ప్రభువా, మీరేమన్నారు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ప్రేమించే మనస్సును నాకు దయచేయండి. ఎప్పుడైతే అలా ప్రేమించి మనం యథార్థమైన భక్తి, అందుకే యాకోబు పత్రిక 1:27 అంటాడు, యథార్థమైన భక్తి ఏదనగా మరి వెధవరాలను, దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే. అటువంటి ఎప్పుడైతే మనం అలా చేస్తామో దేవుడికి ప్రీతికరంగా ఉంటాము. మూడవదిగా ఏంటంటే మరి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరు శోధించుకొని చూచుకొనుడి, మిమ్ముని మీరే పరీక్షించుకోవాలి. అవును ప్రభా, ఏదైనా మనం ఒక పని చేయాలనుకుంటే నాకు అపనమ్మం కలుగ చేయకు ప్రభా అని విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. అవిశ్వాసం, సాతానుడు ఏం చేస్తాడు, అవిశ్వాసం తెస్తా ఉంటాడు. కానీ మనం నువ్వు వాగ్దానం చేసావు, నమ్మదగిన దేవుడు కనుక మరి ఎంతో మంది భక్తులు విశ్వాసాలతో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతట్లో చివరిలో మరి వారు విశ్వాసం వలన రాజ్యాలు జయించారు, బలాన్ని పొందుకున్నారు, ఎన్నో గొప్ప శౌర కార్యాలు చేశారు. అది కేవలము విశ్వాసం వలనే. అందుకే మనలో విశ్వాసం ఎప్పుడు ఉండాలి. కనుక అందుకే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. సాతానుడు అంటాడు, ఇదేం చేస్తావులే అని. లేదు, నా దేవుడు చెప్పాడు విశ్వాసం అని. విశ్వాసంతో మనం ఇప్పుడు మోషే ఉన్నాడు, మరి ఎర్ర సముద్రం దాటేటప్పుడు విశ్వాసం అనే కర్ర పట్టుకొని మరి ముందుకెళ్ళాడు. దావీదు గొలియాతును చంపాలన్నప్పుడు విశ్వాసం అనే కర్రతో వెళ్ళాడు. మనం కూడా ప్రతిది విశ్వాసం అనే కర్ర మనకి దేవుడిచ్చిన
ఈ పరిశుద్ధ గ్రంథమే. దీన్ని చదువుకొని ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. అటువంటి విశ్వాసాన్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. దేవుడు అటువంటి విశ్వాసంలో మనల్ని నడిపించునుగాక. అందుకే సమస్తమును పరీక్షించుకొని మేలైన దానిని చేపట్టుడి. ప్రతిది మనం ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు కాబట్టి మనమే పరీక్షించుకొని వాటిని చేసేవారిగా ఉండాలి. ఆయన వాక్యానుసారంగా మనం నడిచేవారిగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాగణుడు మహోన్నతుడైన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాను ప్రవ్వా. అవును తండ్రి, సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమన్నావు ప్రవ్వా. అయ్యా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోమన్నావు ప్రవ్వా. దావీదు పరీక్షించుకున్నాడు ప్రవ్వా. నా యందు ఆయాసకరమైన మార్గం ఏమైనందేమో అని పరీక్షించుకున్నాడు ప్రవ్వా. మేము కూడా ప్రవ్వా నీకు ప్రీతికరమైన నాయన సేవ చేసే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. నీకు ప్రీతికరంగా ఉన్నామో లేదో మేము పరీక్షించుకునే కృపను దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రవ్వా. ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమైన అనుకూలమైన సేవ చేసే మనసును మాకు దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రవ్వా. మీరే కృప చూపించండి, సహాయం దయచేయండి. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు ఎన్నో స్తుతులు చెల్లించుకొనిచున్నాను. సేవకులు నీ చేతులకు అప్పగించుకొనిచున్నాను. మంచి ఆయురారోగ్యాలు దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రవ్వా. వచ్చిన ప్రతి బిడ్డల్ని చేతులకు అప్పగించుకొనిచున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి సమస్యల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, శోధల నుంచి, ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రవ్వా. అయ్యా, మీరు అక్కడ ఆలస్యమైతే, నీ చిత్తమైతే రేపు తిరిగి మేమందరము కలుసుకొని నేను స్తుతించి నేను గణపరిచే కృపను మాకందరికీ దయచేయమని మరి ఒకసారి మా దేశాన్ని, మా రాష్ట్రాల్ని, ప్రపంచ దేశాలు యుద్ధాలు నాయన సమస్తాన్ని మాన్పించమని మీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. మీరే కృప చూపించండి. సామాన్య ప్రజలు ఎంతో కష్టపడుతున్నారయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దయతో జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగుల్ని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ప్రవ్వా. మీరే కృప చూపించి సహాయం దయచేసి మా ప్రార్థనలకి ప్రతిఫలం దయచేయమని. రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రవ్వా దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ప్రవ్వా. చివరి పరీక్షలు నాయన బిడ్డలు చక్కగా రాయడానికి కూడా నీ జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, వివేచన బిడ్డలకు దయచేసి మీరే కృప చూపించమని నా ప్రార్థన నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధన క్షమించండి. మమ్మ శోధన లేక కీడుని తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరమును మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ